అంటే ఇప్పుడు ఒకవేళ సంతానం లేని వారు మీ దగ్గరకొచ్చారనుకోండి, మీరు ఎలాంటి పూజలు అంటే ఎంత ప్రైస్ ఉంటది? మీ దగ్గరికి రావాలి అది పూజ డిపెండ్స్ అండి. సంతానానికి అంటే ఎవ్వరైనా కానీ తారా ఆరాధన చాలా ఇంపార్టెంట్. హ్మ్. తారాదేవి సంతాన ప్రదాత. చిన్నమస్త హ్మ్. సంతాన ప్రదాత. హ్మ్. వీళ్ళు సంతానానికి ప్రత్యేకమైన దేవతల్లాగనమాట. హ్మ్. సో, వీళ్ళ ఆరాధన పక్కా చెయ్యాలి. హ్మ్. తారా మంత్రం జపిస్తే పీసీఓడీ ఇట్లాంటి సమస్యలు గూడా పోయిన జాతకులున్నారు నా దగ్గర. హ్మ్. హ్మ్. తారా మంత్రం జపించినందుకు. హ్మ్. నాకు తెలిసిన ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ చాలా అమెరికాలోనే ఒక 10, 15 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి. హ్మ్. ఏదో అవి ఐవీఎఫ్ అంటారు కదండీ! అవి అవునవును. అవును చేసి గురూజీ. ఫెయిల్ అంటే నా దగ్గరకొచ్చారు. నేను ఫైండ్ ఔట్ చేయగలిగాను. చెప్పాను తారా మంత్రం. ఆ అమ్మాయి అతనేమనిందంటే, "ఏండి గురువుగారు నేనిప్పటికే చాలా లక్షలు పోగొట్టుకున్నాను. ఇక నాకు దగ్గర డబ్బులు లేవు. మీరేం పూజ చెప్పినా నా దగ్గర చేసుకునేకి కూడా డబ్బులు లేవు. హ్మ్. ఏదో కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పండి" అంటే. సరేనమ్మా ఇంక భగవంతునికి తెలుసు. నన్ను కన్సల్ట్ అయ్యి నన్ను నమ్మి వచ్చావు కాబట్టి నీకు తారా మంత్రం చెప్తాను. హ్మ్. గట్టిగా జపం చెయి. ఇక అమ్మవారి దయ. హ్మ్. అంతే అని చెప్పానండి. ఆ అమ్మాయి ఖచ్చితంగా చేసిందండి నమ్మకంతో. 3 మంత్స్, 4 మంత్స్‌కే మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది. కన్సీవ్ అయ్యానని చేసింది. అబ్బా! ఓకే. సో, ఇది ఒక మిరాకిల్. నా జీవితంలో నేను చెప్పిన క్లయింట్‌లలో జరిగినది.